ఓపెన్ టాక్కి స్వాగతం. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం రోజురోజుకి వేడెక్కుతుంది. ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీలు ఇటుపక్క ఒకటి కూటమిగా ఏర్పడితే మరొకటి జగన్మోహన్ రెడ్డి ఆ యుద్ధానికైతే సిద్ధమవుతున్నారు. అయితే సందట్లో సడేమయ్యేలాగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత షర్మిల కూడా ఈసారి బరిలో నేను దిగుతానని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయితే షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది అనేది ఇప్పటి వరకు ప్రశ్నార్థకంగా ఉండేది. మొదటి నుంచి కడప నుంచి పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి అందరూ భావించేవాళ్ళు. ఇప్పుడు తాజాగా ఆ అంచనాలను నిజం చేస్తూ షర్మిల కడప నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఈ నెల 25వ తేదీన ప్రకటించబోయే తొలి జాబితాలో షర్మిల పేరునైతే అధికారికంగా ప్రకటించనున్నారు. ఖచ్చితంగా కడపలో జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టాలని షర్మిల బలంగా నిర్ణయించుకుంది. కాంగ్రెస్ హైకమాండ్ కూడా షర్మిలను కడప నుంచి పోటీ చేయడానికి ఆ రంగంలో దింపినట్టుగా తెలిసింది. అయితే ఇప్పటి వరకు ఎందుకు షర్మిల నాంచింది, ఇప్పుడు ఎందుకు ఓపెన్ అయిందంటే దీనికి ఒక అర్థం ఉంది. ఇప్పటి వరకు కడప ఎంపీ స్థానానికి వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే దాని మీద స్పష్టత లేదు. కాబట్టి షర్మిల కొంచెం హోల్డ్ అయింది. వాస్తవానికి అవినాష్ రెడ్డికి కడప ఎంపీ సీటు ఖచ్చితంగా ఎవరు ఏదైనా ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చి పంపుతారు అని చెప్పి అందరూ భావించారు. ఎందుకంటే వివేక హత్య తరువాత అవినాష్ రెడ్డి మీద ఆయన కుటుంబం మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి కూడా అది డ్యామేజ్ చేసే స్థాయిలో వ్యతిరేకత ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు అవినాష్ రెడ్డికే జగన్మోహన్ రెడ్డి అక్కడ టికెట్ కేటాయించడం వెనుక భారతీరెడ్డి హస్తం ఉంది. అవినాష్ రెడ్డిని ఎమ్మెల్యేగా కాదు భయపడ్డాడు అన్న ఒక ఇది రాకూడదు ప్రజల్లో. ఏదైతే అదైంది. ఖచ్చితంగా పార్లమెంటు అంటే కడప ఎంపీ స్థానానికే అవినాష్ రెడ్డిని పంపాలి అని చెప్పి భారతీరెడ్డి బలంగా పట్టుపట్టడంతోనే ఇప్పుడు అవినాష్ రెడ్డిని అయితే కడప ఎంపీగా ప్రకటించినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి కడప ఎంపీగా అవినాష్ రెడ్డిని ప్రకటించడం ఇష్టం లేదు. ఎందుకంటే అక్కడ టైట్ పోటీ ఏర్పడితే అది జగన్మోహన్ రెడ్డికి కూడా అవమానం. ఒకవేళ పొరపాటున సీటు ఓడిపోతే అది జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన దాంతో సమానం. కాబట్టి కడప సీటుకి వేరొకరిని పెట్టాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ కూడా భారతీరెడ్డి పట్టుతో తప్పని పరిస్థితుల్లో అవినాష్ రెడ్డిని ప్రకటించడం జరిగింది. ఎప్పుడైతే అధికారికంగా కడప నుంచి అవినాష్ రెడ్డిని ప్రకటించడం జరిగిందో దీంతో షర్మిల కూడా రంగంలో దిగాలని చెప్పి సిద్ధమైంది. ఎందుకంటే ఇప్పటికే అవినాష్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో యాంటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి మీద అక్కడ ప్రజల్లో కొంత సానుభూతి ఉన్నప్పటికీ కూడా అవినాష్ రెడ్డి మీద అయితే యాంటీ ఉంది. అవినాష్ రెడ్డికి ఓటేసే పరిస్థితి లేదు. వివేకానంద రెడ్డి హత్య తర్వాత పులివెందుల కడప లాంటి ప్రాంతాలలో ఆ హత్య ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. వివేకాను అత్యంతంగా దారుణంగా చంపిన వ్యక్తులు అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి అని చెప్పి అక్కడ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఏదైతే సిబిఐ అనేక ఆధారాలతో ప్రజల ముందు దోషిగా నిలబెట్టిందో వాటన్నిటిని అక్కడ బలంగా నమ్ముతున్నారు. అందులో వివేకానంద రెడ్డి రాజకీయాలకు అతీతంగా సౌమ్యమైన వ్యక్తి, అందరితో కలివిడిగా ఉండే వ్యక్తి, పెద్దరికంగా ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తిని దారుణంగా చంపేసినటువంటి అవినాష్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయకూడదని చెప్పి వాళ్ళు మొదటి నుంచి అనుకుంటున్నారు. ఇక ఇదే సమయంలో షర్మిల రంగంలో దిగితే ఖచ్చితంగా అది అవినాష్ రెడ్డికి మరింత ప్రమాదంగా మారుతుంది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి వారసురాలుగా షర్మిల రంగంలో దిగబోతుంది. అదే సమయంలో అయితే వివేక హత్య ఉందో ఈ హత్యలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పాత్ర ఏంటి అనేది షర్మిల ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇప్పటికే ప్రత్యక్షంగా కానివ్వండి పరోక్షంగా కానివ్వండి జగన్మోహన్ రెడ్డి మీద వివేక హత్య కేసుకు సంబంధించి అనేక విమర్శలు చేసింది. గతంలో కూడా నిన్నగాక మొన్న జరిగినటువంటి ఒక ఆత్మీయ సమ్మేళనం సమావేశంలో కూడా ఏం మాట్లాడింది షర్మిల, సునీతను ఎలా అయితే వివేకానంద రెడ్డి ఎత్తుకుని పెంచాడో నన్ను మా అన్న జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని కూడా అలాగే ఎత్తుకుని పెంచాడు. అలాంటి ఒక వ్యక్తిని దారుణంగా చంపేసిన వ్యక్తిని ఈరోజు మా అన్నే కాపాడుతున్నాడు. ఆ రోజు వివేకానంద రెడ్డి గుండెల మీద పెరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయన్ని చంపిన హంతకుల్ని కాపాడుతున్నాడు. ఇది ఒక రకంగా బాధాకరంగా ఉందని చెప్పి షర్మిల అయితే వ్యాఖ్యానించడం జరిగింది. సో ఈ వ్యాఖ్యలు కూడా కడప ప్రజలను బాగా ఇది చేశాయి. ఖచ్చితంగా దీని ప్రభావం పులివెందుల దాకా కూడా పాకిందని చెప్పొచ్చు. ఇక ఇదే సమయంలో కేవలం కడప పార్లమెంటు పరిధిగా మనం చూస్తేనే ఇక్కడ తప్పు. ఖచ్చితంగా కడప పార్లమెంటు పరిధిలో ఉన్న ఇతర అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా షర్మిల ప్రభావం పడుతుంది. అయితే అన్ని గెలుస్తారా లేదా అనేది పక్కన పెడితే ఓట్ల చీలక అనేది 100కు 200% జరిగే అంశం, అందులో డౌటే లేదు. ప్రతిపక్షాలతో పోలిస్తే బలంగా ఓట్లు చీల్చే శక్తి ఉన్నటువంటి షర్మిల ఈరోజు పోటీ చేయటం వల్ల ఆ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ అన్నింటినీ కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవ్వచ్చు అనే ఇంకో ఊహాగానం కూడా ఉంది. ఎందుకంటే షర్మిల పోటీ చేసేది కేవలం పార్లమెంటుకు మాత్రమే. బట్ ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీకి దిగుతారా అంటే అనుమానమే. బట్ తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది కాబట్టి
షర్మిల చేసే ప్రచారం కొంత తెలుగుదేశం పార్టీకి కూడా కలిసి రావచ్చు. ఎందుకంటే అవినాష్ రెడ్డి మీద యాంటీ అంటే అది వేరొక పార్టీకి ఓటేయడానికి దోహదం చేస్తుంది. అందులోనూ వైఎస్ సునీత కానివ్వండి, లేదా ఆ సునీత తల్లి సౌభాగ్యమ్మ కానివ్వండి, వీరిరువురిలో ఒకరు ఖచ్చితంగా పులివెందుల నుంచి కూడా పోటీ చేస్తారని ఇప్పటికే ఊహాగానాలు ఉన్నాయి. ఒకవేళ పోటీ చేయకపోయినా షర్మిలకు మద్దతుగా రాజకీయ ప్రచారంలో పాల్గొంటారు. అది మరింత సానుభూతిగా మారుతుంది. ఒకవేళ సౌభాగ్యమ్మ బయటకు వచ్చి మా భర్తను చంపిన హంతకులు గట్టి పరిస్థితుల్లో ఓటేయొద్దని పిలుపునిస్తే అది అవినాష్ రెడ్డికి కనీ విని ఎరుగని స్థాయిలో డ్యామేజ్ చేస్తుంది. ఇప్పటికే గతంలో సౌభాగ్యమ్మ ఒక్కసారి బయటకు వచ్చి మాట్లాడినందుకే ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి మీద యాంటీ అనేది. ఇప్పుడు గన బయటికి షర్మిలకు అండగా ప్రచారానికి వచ్చి గన పాల్గొంటే ప్రచారంలో అది షర్మిలకు మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలామందికి జగన్మోహన్ రెడ్డి మీద సానుభూతి ఉన్నప్పటికీ అవినాష్ రెడ్డికి ఓటేయడానికి వచ్చుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అవినాష్ రెడ్డి హంతకుడిగా అక్కడ భావించే పరిస్థితి. వివేక హత్య కేసులో ప్రధాన దోషులుగా అవినాష్ రెడ్డిని, ఆయన తండ్రిని అక్కడ ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద కొంత సానుభూతి ఉండి ఆ ప్రేమాభిమానాలు ఉన్నప్పటికీ కూడా అది అవినాష్ రెడ్డి మీద ఓటేయడానికైతే దోహదం చేయరు. ఖచ్చితంగా వివేక హంతకుల కోసం పోరాడుతున్న వారికి వారు సానుభూతి తెలపడం అనేది ఖచ్చితంగా జరిగే అంశం. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి నిర్వహించినటువంటి కొన్ని ఆత్మీయ సమావేశాల్లో కూడా సింహాద్రిపురం లాంటి జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో కూడా ఈసారి మనకు మెజార్టీ వచ్చే అవకాశం లేదని చెప్పి సొంత పార్టీ నేతలు చెప్పారు. ఎందుకని అంటే వివేక హత్య కేసు ఆ స్థాయిలో వారిని డ్యామేజ్ చేసింది. అందులోనూ షర్మిల ఇన్వాల్వ్మెంట్ తరువాత అది మరింత బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. వివేక హత్యకు సంబంధించి వైఎస్ఆర్ కుటుంబం నుంచి సునీతకు ఎవరైనా అండగా నిలబడ్డారు అంటే కేవలం షర్మిల మాత్రమే. వేరొకరు ఎవరూ కూడా ఇప్పటివరకు అండగా నిలబడాల. విజయమ్మకు మనసులో అండగా నిలబడాలి ఉన్నా బయటికి కనపడలేని పరిస్థితి. అటు జగన్మోహన్ రెడ్డిని కాదనలేని పరిస్థితి, ఇటు షర్మిలను కాదనలేని పరిస్థితి. వాస్తవానికి ఆ విజయమ్మ పరిస్థితి అత్యంత ఇబ్బందికరంగా ఉంది. ఇందులో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటుంటే, ఒక చెల్లి మీద అన్న మీద చెల్లి విమర్శలు చేసుకుంటే విజయమ్మ కూడా చూసి వారసలేని పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి వస్తుందని బహుశా ఆవిడ ఎప్పుడు కూడా ఊహించుండదు. సో ఈ పరిణామాలన్నీ కూడా ఆ షర్మిలకైతే అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఇకపోతే ఒకవేళ అవినాష్ రెడ్డి కన్నా కడప నుంచి వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తే అది మరింత ప్రమాదం జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే షర్మిల రంగంలో దిగిన తర్వాత విజయ అవకాశాలు సన్నగలటం అనేది సహజంగా జరిగే అంశం. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ గతంతో పోలిస్తే కొద్దో గొప్ప బలంగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కొన్ని ఓట్లు అయితే చీలుస్తుంది. అది పూర్తిగా గెలుస్తుందని అయితే నేనైతే చెప్పను, కానీ ఖచ్చితంగా ఓట్లు అయితే చీలుస్తుంది. ఇటు షర్మిల ఓట్లు చీల్చి అటు తెలుగుదేశం పార్టీ 2 ఓట్లు చీలిస్తే అది అవినాష్ రెడ్డికే మైనస్. సో పరోక్షంగా వేరొకరికి ప్లస్ అవుద్ది, బట్ అవినాష్ రెడ్డికి మైనస్ అవుద్ది. మెజారిటీ కూడా తగ్గిపోయే పరిస్థితి. ఏదో చావు తప్పి కొనలొట్టపోయినట్టుగా సచ్చిసడి గెలుస్తాడేమో తెలవదులే, కానీ మొత్తానికి ఓడిపోయే స్థితికి అయితే రావటం ఖాయం. ఇప్పుడు అవినాష్ రెడ్డిలో కూడా అదే భయం పట్టుకుంది. బలవంతంగా సీట్ అయితే తీసుకున్నాడు, కానీ ఎప్పుడైతే షర్మిల నేను యుద్ధానికి సిద్ధమని చెప్పి కడప నుంచి ప్రకటించబోతుందో అది వైసీపీకి మింగుడు పడిన అంశంగా మారింది. ఎందుకనంటే ఇద్దరు కూడా వైఎస్ఆర్కి ఒకరు వారసుడైతే మరొకరు వారసురాలు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పి ప్రజల్లోకి వెళ్తాడో షర్మిల కూడా అదే చెప్పి ప్రజల్లోకి వెళుతుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి వివేక హత్య గురించి అక్కడ మాట్లాడలేడు, కానీ షర్మిల బలంగా వివేక హత్య గురించి ప్రజల్లో మాట్లాడగలుగుతుంది. ఇవన్నీ కూడా ఎటు చూసినా షర్మిలకే ప్లస్ పాయింట్గా మారే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కడప రాజకీయాలు మాత్రం ఈసారి బాగా వేడెక్కుతున్నాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే కడప, పులివెందుల లాంటి ప్రాంతాలకు క్రేజ్ ఎక్కువ. ఎందుకంటే గత 20 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి వైసీపీకి కంచుకోటలుగా ఉన్నటువంటి ప్రాంతాలు, రాజశేఖర్ రెడ్డి నుంచి కూడా ఓటమంటూ ఎరుగని ప్రాంతాలు. అలాంటి ప్రాంతాల్లో మొట్టమొదటిసారిగా అదే రాజశేఖర్ రెడ్డికి కూతురు కొడుకు ఇద్దరు పోటీ పడటం అనేది ఖచ్చితంగా రాజకీయంగా కూడా ఒక సంచలనంగా అయితే మారుతుంది. మన వైజాగ్లో జరిగినటువంటి సభలో కూడా రేవంత్ రెడ్డి అయితే షర్మిలకు మద్దతు పలకటం జరిగింది. ఒకవేళ షర్మిల కనుక కడప నుంచి పోటీ చేయడానికి సిద్ధం అయిపోయింది కాబట్టి వచ్చే ఎన్నికల ప్రచారంలో ఖచ్చితంగా ఒకసారి రేవంత్ రెడ్డిని అయితే కడప తీసుకొచ్చి అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశం కూడా ఉందని చెప్పి కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే కొద్దో గొప్ప ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వచ్చాడంటే దాని ప్రభావం అనేది ఖచ్చితంగా పడుతుంది. అందులోనూ తెలుగువాడిగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేస్తే కొంత సానుభూతి. రెండోది, రేవంత్ రెడ్డి కూడా ఒకవేళ వివేక హత్య కేసును కన్నా తన నోటి ద్వారా పలికితే అది జగన్మోహన్ రెడ్డికి మరింత డ్యామేజ్ చేసే అవకాశంగా ఉంది. ఏది ఏమైనా షర్మిల రంగంలో దిగటం అనేది ఇప్పుడు వైసీపీకి మింగుడు పడిన అంశం. దీంతో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ముందు నుయ్యి వెనక్కి ఉంది. అలానే ముందుకెళ్ళలేడు, వెనక్కొద్దామా అంటే ప్రజలు భయపడ్డాడన్న ఇది వస్తుందని చెప్పి ఒక ఇదైతే ఉంది. మొత్తంగా ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డికి అయితే కడప ఎంపీ స్థానానికి పెద్ద తలనొప్పి వచ్చి పడింది. మరి చూడాలి షర్మిల ఎంత బలంగా జగన్మోహన్ రెడ్డిని ఢీకొంటుంది, జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యూహాల ద్వారా షర్మిలను అడ్డుకుని అవినాష్ రెడ్డిని గెలిపిస్తాడు అనేది వేచి చూడాలి.